మహానాడు 2026 చంద్రబాబు డిజిటల్ ప్లాన్ వెనుక అసలు రహస్యం. లోకేష్ టీమ్ 11 వ్యూహం ఏమిటి? ఎల్లో ఫెస్టివల్ రీలోడెడ్, కానీ ఈసారి రూటే వేరు. నమస్కారం, గరుడా పబ్లిక్ ఐ వీక్షకులకు స్వాగతం. ఎల్లో ఆర్మీ మోస్ట్ ఎవైటెడ్ పండగ మహానాడు 2026 ముగిసింది. అయితే ఈసారి మహానాడు కేవలం ఒక పొలిటికల్ మీటింగ్ మాత్రమే కాదు, ఏపీ రాజకీయాల్లోని ఒక సరికొత్త రికార్డు. నిజానికి ఈ మీటింగ్ నెల్లూరులో భారీ బహిరంగ సభగా జరగాల్సింది. కానీ సడన్ గా రూట్ మార్చి మంగళగిరి కేంద్ర కార్యాలయం నుండి హైబ్రిడ్ డిజిటల్ మోడల్లో నిర్వహించారు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ డిజిటల్ ప్లాన్ వెనుక వేసిన మాస్టర్ స్ట్రాటజీ ఏమిటి? జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్న తరువాత నారా లోకేష్ ప్రకటించిన 33% విమెన్ రిజర్వేషన్ మరియు టీమ్ 11 బ్యాటింగ్ ప్లాన్ ఏమిటి? గూగుల్ ఏఐ డేటా సెంటర్ల నుండి 9 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులపై మహానాడు ఇచ్చిన రోడ్ మ్యాప్ ఏమిటి? ఇటు పొలిటికల్ పంచులు, అటు డెవలప్మెంట్ లెక్కలతో సాగిన మహానాడు 2026 ఇన్సైడ్ స్టోరీని పక్కా అనాలిసిస్తో ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ 10 నిమిషాల వీడియోలో చూద్దాం. మొదటగా అందరినీ ఆశ్చర్యపరిచింది ఈసారి మహానాడు జరిగిన విధానం. మొదట నెల్లూరులో ఐఎఫ్ఎఫ్సిఓ, ఇఫ్కో కిసాన్ సెజ్లో 150 ఎకరాల్లో భూమి పూజ కూడా చేశారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ గారు పబ్లిక్ ఎక్స్పెండిచర్, ప్రజాధనం వృధా కాకుండా పొదుపు చర్యలు పాటించాలని పిలుపునివ్వడంతో చంద్రబాబు గారు ఒకే ఒక్క నిర్ణయంతో టోటల్ ఈవెంట్ ను టెక్నాలజీ వైపు తిప్పేశారు. దీనికోసం ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు గత 10 రోజులుగా దగ్గరుండి ఒక సరికొత్త డిజిటల్ నెట్వర్క్ ను క్రియేట్ చేశారు. మంగళగిరి హెడ్ ఆఫీసును రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1848 డిజిటల్ క్లస్టర్ సెంటర్లతో భారీ ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా కనెక్ట్ చేశారు. ఐటీడీపీ యాప్ ద్వారా కార్యకర్తల అటెండెన్స్ తీసుకున్నారు. ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న కార్యకర్త కూడా నేరుగా అమరావతిలో ఉన్న చంద్రబాబు గారితో లైవ్ లో ఇంటరాక్ట్ అయ్యేలా ఈ హైబ్రిడ్ విప్లవం సాగింది. ఖర్చు తగ్గింది, కానీ రీచ్ మాత్రం లక్షలాది మందికి పెరిగింది. ఇది నిజంగా రీజనల్ పాలిటిక్స్ లో ఒక సరికొత్త చాప్టర్. పాదయాత్రలు నడిచినప్పుడు కార్యకర్తలు అందరూ నన్ను అడిగారు, పనిచేసిన కార్యకర్తలు మీరు గుర్తించాలని. అందుకే టెక్నాలజీతో జోడించి మై టీడీపీ యాప్ తీసుకొస్తే చాలా మంది నన్ను అడిగారు, మై టీడీపీ యాప్ అవసరమా అని. కానీ ఈరోజు చూడండి, గ్రామ స్థాయిలో ఏ కార్యక్రమం జరిగినా ఎవరు పనిచేశారో ఎవరు పనిచేయలేకపోయారో పార్టీకి నేరుగా తెలుస్తుంది. ఈరోజు క్లస్టర్లో మనం మహానాడు ఏర్పాటు చేసుకుంటే దానికి ఎవరు వచ్చారు ఎవరు రాలేకపోయారు కూడా నేరుగా పార్టీకి తెలిసే పరిస్థితి. విషయాన్ని లీడర్స్ తమ ప్రసంగాల్లో హైలైట్ చేశారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు పనిచేస్తుంది. ఇతర రాష్ట్రాల్లో నమో అంటే నరేంద్ర మోడీ గారు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో నమో అంటే నాయుడు గారు, మోడీ గారు జోడీ. మనందరం చూసే ఎన్నికల ముందల మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే నాకు ఒక అన్నగా నిలబడిన వ్యక్తి మన పవన్ అన్న. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, ఆనాడు జడ్జిమెంట్ వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఏకంగా రాజమండ్రి జైలుకు పంపిస్తుంటే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు నాకు ఫోన్ చేసి ఒకటే చెప్పాడు, అన్నగా నీకు అండగా నిలబడతా, నిన్ను ప్రోత్సహిస్తా, నీకు ఏ సమస్య ఉన్నా నాకు ఫోన్ చేయి తమ్ముడు అని చెప్పాడు. అందుకే మన జరిగిన ఎన్నికల్లో 3 పార్టీలు కలిసికట్టుగా పోటీ చేసి 1 కోటి సభ్యులు నా కుటుంబం ఇప్పుడు ఇంకొంచెం పెద్దగా అయింది. ఇప్పుడు 3 పార్టీలు కార్యకర్తలు మన సొంతమయ్యారు.
ఇక మహానాడులో హోరెత్తిన అస్సలైన సబ్జెక్ట్ డెవలప్మెంట్ మరియు జాబ్స్. 15 SIPB రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు మీటింగ్స్ ద్వారా ఏపీ సాధించిన విజయాలను చంద్రబాబు గారు గర్వంగా ప్రకటించారు. ప్రస్తుత ఇన్వెస్ట్మెంట్ డైరీ చూస్తే గూగుల్ AI డేటా సెంటర్ వైజాగ్ అనకాపల్లి పరిసరాల్లో దాదాపు 87,520 కోట్ల రూపాయల నుండి 1.25 లక్షల కోట్ల మెగా ప్రాజెక్ట్ ఇది. దీని ద్వారా 1.88 లక్షల మందికి డైరెక్ట్, ఇండైరెక్ట్ అవకాశాలు. అర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లిలో 1.35 లక్షల కోట్లతో భారీ ఇండస్ట్రీ. రాయల్ ఎన్ఫీల్డ్ తిరుపతిలో బుల్లెట్ బైకుల ఫ్యాక్టరీ వస్తోందని స్వయంగా చంద్రబాబు గారే ప్రకటించారు. రాయలసీమ క్లీన్ ఎనర్జీ, రీన్యూ ఎనర్జీ, సెయిల్ ఇండస్ట్రీ ద్వారా 1,00,000కు పైగా గ్రీన్ జాబ్స్. గ్రోత్ టైమ్ లైన్ చూస్తే 8వ SIPB నాటికి 5.74 లక్షల కోట్ల ఉన్న పెట్టుబడులు ఈ 15వ SIPB నాటికి 9 లక్షల కోట్లకు చేరాయి. అంచనా ఉద్యోగాలు 8.5 లక్షల పైమాటే. ఈరోజు డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది కనుకనే విశాఖ ఉక్కుని కాపాడుకున్నాం. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేసుకున్నాం. త్వరలో కర్నూలుకి హైకోర్టు బెంచ్ తీసుకొస్తున్నాం. ఫైటర్ జెట్ తయారు చేసిన పరిశ్రమలు మనం తీసుకొస్తున్నాం. ఏకంగా అమరావతి, పోలవరానికి రావాల్సిన నిధులు కూడా మనం తీసుకొస్తాం జరిగింది. అయితే ఇక్కడ గరుడా పబ్లిక్ ఐ వీక్షకులు గమనించాల్సిన జర్నలిస్టిక్ పాయింట్ ఏంటంటే ఇవన్నీ ప్రతిపాదిత లేదా అంచనా ఉద్యోగాలు. ఇవన్నీ రేపే వచ్చేవి. ఇవి ల్యాండ్ అలొకేషన్, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ దాటుకుని ఫ్యాక్టరీలుగా మారాలి. కాబట్టి ఈ మెగా ప్రాజెక్టులను ఎంత వేగంగా గ్రౌండ్ పైకి తెస్తారనే దానిపైనే యువత భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ మహానాడుకు ఉన్న అత్యంత ప్రాధాన్యత ఏంటంటే నారా లోకేష్ గారు టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత జరిగిన మొదటి మహానాడు ఇది. అందుకే లోకేష్ స్పీచ్ మైండ్ బ్లోయింగ్ గా సాగింది. వైసీపీని టార్గెట్ చేస్తూ ఇప్పుడు మా టీం బ్యాటింగ్ చూపిస్తామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కార్యకర్తల్లో పూనకాలు తెప్పించాయి. టీమ్ 11 ఎగతాళి చేశారు. ఆ టీమ్ 11 ఒకటే చెప్తున్నా, ముందు బ్యాటింగ్ చేసే బాధ్యత మా పసుపు సైన్యానిది. ఎవడైనా మహిళల జోలికి వస్తే తోలు తీస్తానని చెప్పిన వ్యక్తి కూడా మన సిబిఎన్. ఈ మధ్యన చూస్తున్నాం మహిళల జోలికి వెళ్తే ఏమవుతుందని. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? అంతేకాదు ఈ మహానాడు థీమ్ స్త్రీ శక్తి. దీనికి తగ్గట్టుగానే లోకేష్ గారు ఒక హిస్టారిక్ అనౌన్స్మెంట్ చేశారు. రాబోయే 2029 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున మహిళలకు 33% పొలిటికల్ రిజర్వేషన్ టిక్కెట్లిస్తామని ప్రకటించారు. పార్లమెంటులో చట్టం రావడం లేటైనా మా పార్టీలో ఇప్పుడే అమలు చేస్తామనడం మహిళా ఓటర్లను విపరీతంగా ఆకట్టుకునే మాస్టర్ ప్లాన్ అని చెప్పక తప్పదు. ఎన్డీఏలో ఉన్న పార్టీలందరూ మద్దతు తెలిపి మహిళల కోసం రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్ మనం ప్రవేశపెట్టాం. మనం స్త్రీ శక్తిని నమ్ముకున్నవారు. ఆ బిల్కి సంపూర్ణ మద్దతు మనం తెలిపాం. కానీ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటు ఉన్న కొంతమంది అలయన్స్ పార్ట్నర్స్ అందరూ ఆ బిల్లు ముందరికి వెళ్లకుండా చేశారు. అందుకే ఈ వేదికగా నేను ఒక ప్రతిపాదన చేస్తున్నా. రాబోయే రోజులు పార్లమెంట్లో బిల్ పాస్ అయినా అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ కనీసం 33% స్థానాలు మహిళలకి రిజర్వ్ చేయాలని నేను ఈ సభాముఖంగా తీర్మానం చేస్తున్నా. అంటే కనీసం 33% సీట్లు మహిళలకు అందించాలని. I strongly believe that the next era of Indian politics belongs to women leadership. పొలిటికల్ తీర్మానాల్లో వైసీపీ కత్తి పార్టీ అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో వ్యవస్థలు ఎలా నాశనమయ్యాయో ఎండగడుతూ ప్రసంగాలు సాగాయి. అయితే కేవలం విమర్శలకే పరిమితం కాకుండా గత 5 ఏళ్లుగా వైసీపీ వేధింపులను తట్టుకుని పార్టీని నిలబెట్టిన కార్యకర్తలే పార్టీకి అసలైన వెన్నెముక అంటూ చంద్రబాబు గారు, లోకేష్ ఇద్దరూ కేడర్కు ఫుల్ భరోసా ఇచ్చారు. కార్యకర్తలను కాపాడుకోవడమే లీడర్షిప్ మొదటి బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ మధ్యన గొడ్డలి పార్టీ అంటే సైకోకి కోపం వచ్చింది. ఆ సైకోకి ఒకటే చెప్తున్నా,
మాది గూగుల్, మీది గొడ్డలి. మాది ఫైటర్ జెట్స్, మీది ఫ్యాక్షన్. మాది కియా అవుతే మీది క్యాట్, మీది కిడ్నాప్. బాబు గారు చెప్పినట్లు బోత్ ఆర్ నాట్ ద సేమ్ బ్రదర్. బాబాయిని చంపింది గొడ్డలతోనే కదా సైకో. సొంత తల్లిని చెల్లిని మెడబట్టి బయటికి గెంటేసింది మీరు కాదా? ఇవన్నీ మర్చిపోయారు అనుకుంటున్నారా ప్రజలు? మా నాయకుల్ని మీరు ఎట్లా చంపారో మేము మర్చిపోయామా అనుకుంటున్నారా? అందుకే మీ పార్టీని గొడ్డలి పార్టీ అని ఈరోజు మేము పిలుస్తాం జరిగింది. కార్యకర్తలే మన అధినేత. తప్పనిసరిగా నాయకుల్ని కార్యకర్తలను కలుస్తా. అక్కడున్న కార్యకర్తల నాయకులందరూ కూడా ఒకటే పిలిపిస్తున్నా, పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా మనం జయప్రదం చేద్దాం, కలిసికట్టుగా పనిచేద్దాం. గ్రామ స్థాయి నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా పూర్వ వైభవం తీసుకొద్దామని. ఓవరాల్ గా చూస్తే మహానాడు 2026 3 స్పష్టమైన మెసేజ్లు ఇచ్చింది. టెక్నాలజీతో పొలిటికల్ ఈవెంట్స్ ఎలా మార్చవచ్చో చూపించిన డిజిటల్ విజన్, మహిళలకు 33% సీట్లతో భవిష్యత్ సోషల్ ఇంజనీరింగ్, 9 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏపీని ఆర్థిక రాజధానిగా మార్చే రోడ్ మ్యాప్. కానీ ఎండ్ ఆఫ్ ద డే జనాలు చూసేది ఒక్కటే. ఈ డిజిటల్ మీటింగులు, ఈ భారీ పెట్టుబడుల ఒప్పందాలు ఎంత వేగంగా గ్రౌండ్ రియాలిటీలోకి వస్తాయి? గూగుల్ ఏఐ హబ్ ఏపీ యువతకు ఎప్పుడు జీతాలిస్తుంది? లోకేష్ గారి టీం ప్రజల అంచనాలను ఎంతవరకు అందుకుంటుంది? ఈ ప్రశ్నలకు రాబోయే రోజులే సమాధానం చెప్పాలి. మరి మహానాడు 2026 డిజిటల్ ప్రయోగంపై మరియు లోకేష్ గారి 33% మహిళా రిజర్వేషన్ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్లో తెలియచేయండి. మన ఛానల్ గరుడా పబ్లిక్ ఐని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. జై హింద్, జై ఆంధ్ర.